పాస్ట్ గురించి మాట్లాడాలి అంటే క్వశ్చన్స్ ఇవ్వడం రావాలి మీకు. సింపుల్ టెక్నిక్స్ నేర్చుకోండి 2 minutesలో. ఎవరైనా మీరు ఒక పని చేశారా అని అడగాలి. ఎగ్జాంపుల్ కోసం వాచ్ తీసుకుందాం. టీవీ చూసారా? డిడ్ యూ వాచ్ టీవీ? మీరు టీవీ చూసారా? డిడ్ యూ వాచ్ టీవీ? డిడ్తో స్టార్ట్ చేయండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్తో కంటిన్యూ చేయండి. డిడ్తో స్టార్ట్ చేసి యూ వాచ్ టీవీ, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, ఇందులో వర్బ్ వాచ్. మీరు టీవీ చూసారా? దానికి ఇంకో క్వశ్చన్ యాడ్ చేయండి. డిడ్ ముందు డిడ్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. పాస్ట్ గురించి అడిగేటప్పుడు డిడ్తో అడగాలి. డిడ్ ముందు వాట్ యూజ్ చేయండి. వాట్ డిడ్ యూ వాచ్? ఏం చూసారో అవుతుంది. డిడ్ ముందు వేర్ యూజ్ చేయండి. ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. వేర్ డిడ్ యూ వాచ్ టీవీ? ఎక్కడ చూసారో అవుతుంది. డిడ్ ముందు వెన్ యూజ్ చేయండి. వెన్ డిడ్ యూ వాచ్ టీవీ? ఎప్పుడు చూసారు అవుతుంది. డిడ్ ముందు వై యూజ్ చేయండి. వై డిడ్ యూ వాచ్ టీవీ? ఎందుకు చూసారు అవుతుంది. డిడ్ ముందు విచ్ ఛానల్ అనండి. విచ్ ఛానల్ డిడ్ యూ వాచ్? ఏ ఛానల్ చూసారు అవుతుంది. డిడ్ ముందు హౌ యూజ్ చేయండి. హౌ డిడ్ యూ వాచ్? డిడ్ ముందు వై యూజ్ చేయండి. హౌ డిడ్ యూ వాచ్ అంటే ఎలా చూసారు. డిడ్ ముందు వై యూజ్ చేయండి. వై డిడ్ యూ వాచ్? ఎందుకు చూసారు. డిడ్ ముందు హౌ మెనీ యాడ్ చేయండి. హౌ మెనీ ఛానల్స్ డిడ్ యూ వాచ్? ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ అయినా ఎవరి గురించి అడగవచ్చు. ఇక్కడ వాచ్ ఉంది కదా, వాచ్ ప్లేస్లో వేరే వర్బ్ పెట్టుకోండి. డిడ్ యూ ఈట్? ఎస్ ఐ డిడ్ అంటారు. వాట్ డిడ్ యూ ఈట్? వేర్ డిడ్ యూ ఈట్? వెన్ డిడ్ యూ ఈట్? వై డిడ్ యూ ఈట్? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ ఈట్? ఇలా ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. ఇంతకుముందు వాచ్తో మనం ఎగ్జాంపుల్ చేసాం కదా, వాచ్ ప్లేస్లో వేరే వర్బ్ పెట్టుకోండి. ఎవరినైనా అడగండి. యూ 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 అని కాదు, దే అనండి, హీ అనండి, షీ అనండి. యూ ప్లేస్లో వ్యక్తిని మార్చండి, వాచ్ ప్లేస్లో వర్బ్ని మార్చండి. ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగండి, సేమ్ రూల్ అప్లై అవుతుంది.